హాయ్ అండి. ఇలాంటి బ్లౌజెస్‌కి నెట్టెడ్ ఉన్న ప్లేసుల్లో లైనింగ్ క్లాత్ ఎలా ఎయ్యాలో చూపించాను కదా! ఇంతకు ముందు వీడియోస్‌లో అయితే ఇదే డిజైన్. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే నెక్ దగ్గర మనం చాలా స్టైల్స్‌లో కుట్టొచ్చండి. నేను ఒక వేలో చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో నెక్ దగ్గర ఇంకొక వేలో ఎలా కుట్టాలో చూపిస్తాను. అండ్ చాలా మంది హ్యాండ్ దగ్గర కూడా నెట్ ప్లేస్‌లో ఏ విధంగా లైనింగ్ అటాచ్ చేయాలో చూపించమంటున్నారు. సో, అందుకే ఇక్కడ నేను ఎలా కుడుతున్నానో చూపిస్తున్నాను హ్యాండ్ దగ్గర. ఇది చెప్పడానికంటే ఎక్కువ మీరు చూస్తేనే అర్థమవుతుందండి. ఆ నెట్టెడ్ క్లాత్ డిజైన్ ఎలా ఉందో దానిపై నుంచి ఒక కుట్టు పెట్టేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ క్లాత్ ను కట్ చేసుకొని కచ్చికలు పెట్టుకొని ఫోల్డింగ్ చేసి పంపకం చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ స్టైల్లో కుడతాను. ఇంకొక రకంగా కూడా కుట్టొచ్చు. అది మన చాయిస్. మనకు ఎలా ఈజీ అనిపిస్తుందో అలా కుట్టుకుంటే సరిపోతుంది. అండ్ అది చూడడానికి కూడా నీట్ గా కనిపించేలాగా ఉండాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి ఏ విధంగా కుడుతున్నానో చూపిస్తాను. ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను, బట్ అదొక వేలో చూపించాను. ఇప్పుడు ఇంకోలా చూపిస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా కుట్టుకోండి. ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ కి ఏమో షోల్డర్ దగ్గర అంటే బోట్ నెక్ ఉంటుంది కదా పైన వైపు, అక్కడ రివర్స్ తిప్పేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఇలా త్రిభుజాకారంలో ఉంది కదా నెక్ డిజైన్, ఇక్కడ ముందుగా రివర్స్ తిప్పేసుకుంటున్నాను. ఇక్కడ రివర్స్ తిప్పేసుకున్న తర్వాత పైన బోట్ నెక్ షేప్ కి మళ్ళీ నేను లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి, ఈ బోట్ నెక్ ఉన్న ప్లేస్ లో నేను తర్వాత వేరే క్లాత్ జాయిన్ చేసుకుంటాను. నేను ఇక్కడ నెట్టెడ్ ప్లేస్ లో ఏ విధంగా కుడుతున్నానో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిన దానికంటే మీరు చూస్తేనే మంచిగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన మెథడ్ కంటే కూడా ఇంకా బెటర్గా మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటాను. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుందండి. ఇంక ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ను మొత్తం రివర్స్ తిప్పేసుకున్న తర్వాత నెట్టెడ్ ప్లేస్లో ఉన్న లైనింగ్ క్లాత్ను నీట్గా కట్ చేసుకొని, కట్ చేసిన క్లాత్ను లోపలికి మలిచి ఫోల్డింగ్ చేసి పంపకం చేపిస్తే సరిపోతుందండి. బ్లౌజ్ టోటల్ గా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత లోపల సైడ్ నేను ఎలా పంపకం చేపించాను అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తానండి. కానీ ఇక్కడ మన లైనింగ్ క్లాత్ను ఇలా కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కింది వైపు నెట్టెడ్ క్లాత్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. నెట్టెడ్ క్లాత్ కనుక పొరపాటున కట్ అయితే మరి చేయడానికి అయితే ఏమీ ఉండదు. డిజైన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. మనం ఇప్పటిదాకా పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా కట్ చేసి కుట్టుకోవాలండి. ఫైనల్ గానైతే ఈ విధంగా రెడీ అయిపోయింది బ్లౌజ్. లోపల సైడ్ చూడండి నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేసి పంపకం చేపించాను అనేది మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగానైతే పంపకం చేపించాను. టోటల్ ఫినిషింగ్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.